రామయ్య, సుధ భార్యాభర్తలు. వారు రోజు గోవులను పూజిస్తారు. ఎలాంటి కష్టం వచ్చినా వారు గోవులకు చెప్పుకుంటారు. రామయ్య అంటే ఊర్లో అందరికీ గౌరవం. అలాంటి రామయ్యకి ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. రామయ్య ఇంటికి రాగానే సుధ, ఏమండి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, వెళ్ళి తీసుకురండి అని చెప్పి వెళుతుంది. అప్పుడు రామయ్య ఇప్పుడు ఎలాగా అని ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. సరే, ఆ షావుకారు గారు తన ఎద్దులకు గడ్డి తీసుకుని రమ్మన్నారుగా, ఆ గడ్డి తీసుకెళ్ళి ఇచ్చి వచ్చిన డబ్బులతో బియ్యం తెస్తాను అని బయటకు వెళతాడు. అలా బయటకు వస్తున్న రామయ్య మళ్ళీ గోవులకు తన బాధనంతా చెప్పుకుంటున్నాడు. తల్లి గోమాత, ఇంట్లో తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది తల్లి. బయట కూడా ఎలాంటి పని కూడా దొరకడం లేదు. నా భార్య కూతుర్ని పస్తులు పెడుతున్నాను. తల్లి, నీవే ఏదైనా మార్గం చూపాలి అని బాధపడుతూ వెళ్తాడు. రామయ్య వెళ్ళిన తర్వాత 2 గోవులు, రామయ్య చాలా మంచివాడు, వాళ్ళకి తిండి లేకపోయినా సరే మనల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, వారికి ఏదైనా సహాయం చేయాలి అని 2 గోవులు అనుకుంటున్నాయి. అలా బిందెడు పాలు ఇచ్చి వాటిని బంగారంగా మారుస్తాయి. అప్పుడే ఇంటికి వస్తున్న సుధ బంగారంగా మారిన పాలను చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. తిరిగి లేచి గోవుకి నమస్కారం చేసుకుని వాటిని అమ్ముదామని ఒక బిందె పాలు తీసుకొని బంగారం షాపుకి వెళుతుంది. యజమాని, అమ్మ, ఇంత బంగారం నీకెక్కడిది అని అడుగుతాడు. ఇది మాకు మా ఇంటి ఇలవేల్పు అయిన మా గోమాత ఇచ్చింది అని చెప్పి డబ్బులు తీసుకుని వస్తుంది సుధ. కానీ షాపు యజమానికి ఏదో అనుమానం వచ్చింది. ఇంటికి వస్తున్న సుధకు తన కూతురు ఆడుకుంటూ కనిపిస్తుంది. ఇద్దరు ఇంట్లోకి వెళతారు. సుధ ఇంట్లోకి వెళ్ళగానే గోమాతకు మొక్కుతుంది. అప్పుడే విషయం తెలుసుకున్న రామయ్య పరిగెత్తుకుంటూ వచ్చి సుధను విషయం అడుగుతాడు. అప్పుడు సుధ, మీకు చెప్పానుగా, మన ఇంటి ఇలవేల్పు అయిన ఆ గోమాత మనల్ని చల్లగా చూస్తుందని. మనము ఇంట్లో లేనప్పుడు మన గోవుల దగ్గర బంగారు పాల బిందెలు ఉన్నాయి. ఇదంతా గోమాతల చలువే అనుకొని వాటిని అమ్మి డబ్బు తీసుకొని వచ్చాను. ఇక మనకు ఎలాంటి ఇబ్బంది లేదండి అని అంటుంది సుధ. అలా మిగిలిన డబ్బుతో మంచి ఇల్లు తీసుకొని జీవిస్తారు. పని చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న రామయ్య, సుధ వంట అయిందా అని అంటాడు. అప్పుడే రామయ్య ఇంటికి బంగారు షాపు యజమాని మారువేషంలో వస్తాడు. నేను మీకు దూరపు బంధువునంటూ కుశల ప్రశ్నలు అడిగి తర్వాత, బావా, మీరు ఉన్నట్టుండి ఇంత ధనవంతులు ఎలా అయ్యారు అని అడుగుతాడు. రామయ్య జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడే సుధ, అవును అన్నయ్య గారు, మా ఇంటి ఇలవేలిపైన గోమాత వల్లే ఇదంతా మాకు వచ్చింది అని అంటుంది సుధ. ఓ అవునా, సరే, చాలా బాగుంది, అయితే నేను వెళ్తాను అని చెప్పి బయటకు నడుచుకుంటూ వస్తాడు. షాపు యజమాని అక్కడే ఉన్న గోవులను చూస్తూ, ఇవే అన్నమాట ఆ గోవులు అని కొద్దిసేపటి తర్వాత ఎవరూ లేరని దొంగతనంగా గోవులను తీసుకువెళ్దామని వస్తాడు. గోవుని కర్రతో కొడతాడు. చిన్న గోవు అది చూసి, మా అమ్మని కొడతావా అని ఎగిరి షాపు యజమానిని బాగా 2 కాళ్ళతో తన్నింది. దానితో అతనికి చాలా బాగా గాయాలయ్యాయి. గోవులు అలా చేయడం చూసి భయపడి షాపు యజమాని పరిగెత్తాడు. ఇదంతా చాటుగా చూస్తున్న రామయ్య కూతురు తన తల్లిదండ్రులకు విషయమంతా చెబుతుంది. ఆశ్చర్యంతో వారందరూ బయటకు వచ్చి గోవును, అమ్మ, మమ్మల్ని రక్షించావా తల్లి అని గోవును పూజిస్తారు.